రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నెల 10న ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ ఏర్పాట్లపై సీనియర్ నేతలకి సలహాలు, సూచనలు చేరున్నారు. ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రిపుల్ షూటర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఇతర నేతలు హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ కాసేపులో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, ఈ రోజు మధ్యాహ్నము ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ఉన్నది. అయితే ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు, అదేవిధంగా నిజామాబాద్ చెందినటువంటి నేతలందరూ కూడా హాజరు కానున్నారు. పార్టీ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఈ నెల 10న ప్రతినిధుల సభ, అదేవిధంగా ఈ నెల 27న పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి నేతలకు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ఆయా జిల్లా నేతలతోటి కేసీఆర్ స్వయంగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు, వరంగల్ జిల్లా నేతలతో కూడా నిన్న కేసీఆర్ సమావేశమయ్యారు. అయిన తర్వాత వరంగల్లో ఎలకతుర్తిలో నిర్వహించబోయే ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభతో పాటుగా పార్టీ వేడుకలు అంటే ఏప్రిల్ 27 నుంచి తిరిగి మళ్ళీ ఏడాది పాటు ఏప్రిల్ 27 వరకు కూడా ఏడాది పాటు రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ జిల్లా నేతలతో భేటీ అవుతున్నప్పుడు పార్టీ సీనియర్ నేతలు కూడా కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. అంటే ఆయా జిల్లా నేతలతో భేటీ అవుతున్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశంలో ఉంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మిగిలిన మాజీ మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఈ సమావేశం దాదాపుగా 3-4 గంటల పాటు కొనసాగుతున్నటువంటి సమావేశంలో అనేక అంశాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైన కేసీఆర్ నేతలతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయా జిల్లా సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన, పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా నేతలకు కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. దాంతో పాటుగా ఆయా గ్రామంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు ప్రత్యేకించి ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నట్టు సమాచారం. ఎందుకంటే రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతు రుణమాఫీ, రైతు భరోసా సకాలంలో రాకపోవడం వల్ల సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయాలి, సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు కూడా పార్టీ రజతోత్సవ సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు, దాంతో పాటుగా ప్రతినిధుల సభకు సంబంధించినటువంటి 2 జిల్లా నేతలు, కీలక నేతలు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా చెందినటువంటి నేతలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి నేతలందరూ కూడా కేసీఆర్ అధ్యక్షతన 10 గంటలకు లేదంటే లంచ్ తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలందరూ కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా పార్టీ రజతోత్సవ బహిరంగ సభ అంటే ఈ నెల 27న జరగబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి 5 లక్షలకు పైగా ప్రజలను తరలించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కేసీఆర్ జిల్లా నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అంటే ఒక మహా కుంభమేళని తలదన్నేలా ఈ యొక్క సభ ఉండాలి, ప్రజలు కూడా ఆ విధంగా తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ చేస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ గా ఉన్నటువంటి లక్ష్మీ నియోజకవర్గం హుస్నాబాద్ నుంచే ఎప్పటికప్పుడు 2014లో కూడా అక్కడి నుంచే ప్రచార కార్యక్రమం నిర్వహించారు, అధికారంలోకి వచ్చారు. 2018లో అక్కడి నుంచే ప్రచారం నిర్వహించారు, అధికారంలోకి వచ్చారు. సో దాంతో పాటు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పార్టీ రజతోత్సవ వేడుక బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ చేయాలని చెప్పేసి ఉమ్మడి 10 జిల్లాకి చెందినటువంటి నేతలతోటి కేసీఆర్ సమావేశం అవుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మెదక్, నిజామాబాద్ జిల్లా నేతలతోటి కేసీఆర్ సమావేశం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.